నమస్తే T20 న్యూస్ కు స్వాగతం. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల ఈ నెల 8న సమ్మె పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, చౌడాపూర్ బంద్ విజయవంతం. CITU జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు అనేక సంవత్సరాలుగా వివిధ పంచాయతీలలో పనిచేస్తూ కనీస వేతనం కానీ, ఉద్యోగ భద్రత కానీ, పర్మనెంట్ కానీ, PF, ESI సౌకర్యాలు కానీ ఎటువంటి నోచుకోక గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 51 మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకొచ్చి కట్టు బానిసలుగా సమయపాలన లేకుండా ఉదయం నుండి రాత్రి వరకు వెట్టి చాకరీ చేయిస్తూ ఇబ్బందులు పాలు చేస్తారు. ఈ మధ్య కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ 8 నెలలు పూర్తయినా పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాల ఫలితంగా ఈ మధ్య పెండింగ్ వేతనాలు 150 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాస్, బందయ్య, పెంటయ్య, ముజాహిద్, అంజయ్య, అర్జున్, నరసింహులు, అంజిరాజు, వెంకటేష్, నరసింహులు, చెన్నయ్య, పరమేష్, శివమ్మ, వెంకటమ్మ, సుక్కమ్మ, సత్యమ్మ, మాధవి, పద్మ, భీమమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఒకరోజు సమ్మె చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కమిటీ గ్రామ పంచాయతీ యూనియన్ పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు గత ప్రభుత్వం TRS ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు సమ్మె చేసిన సందర్భంగా 23 రోజుల పాటు పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మె సందర్భంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరి విధంగా పంచాయతీ దగ్గరికి వచ్చి ఈ సమస్యలు న్యాయమైనటువంటిది, మీరు సమ్మె చేసేది న్యాయమైనటువంటిది, ఈ ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ప్లాన్ చేసినది నెల రోజులు మేము గవర్నమెంట్ చేస్తాము, మీకు కనీస వేతనం ఇస్తామని చెప్పేసి ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఉన్నటువంటి మినిస్టర్లు మంత్రులుగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి తీరా చూస్తే 8 నెలల టైం గడిచిపోతూ ఉన్నది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. 9 నెలలు 10 నెలల నుంచి ఈరోజు వికారాబాద్ జిల్లాలో కార్మికుల వేతనాలు చెల్లించినటువంటి పరిస్థితి ఉన్నది. మరి గ్రామ పంచాయతీ కార్మికులకు ఖాళీ చాటు వేతనాలు ఇస్తున్నారు, తక్కువ వేతనాలు ఇస్తున్నారు. కానీ ఈ వేతనాలు ఇచ్చే విధంగా టైం పూర్తి చేయకపోతే ఎంత జీవనం గడుస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మల్టీపర్పస్ విధానం అంటే చెప్పేసి తీసుకొచ్చి జీవో నెంబర్ 51 తీసుకొచ్చి ఈరోజు విధంగా ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు పంచాయతీలో జరుగుతున్నటువంటి ఈరోజు అనేకమైనటువంటి ఒత్తిళ్లు తీసుకొచ్చినటువంటి పంచాయతీ కార్మికులకు ఉన్నది. సమ్మె ఈరోజు గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. మేము ఖచ్చితంగా కార్మికులకు కనీస వేతనాలు ఇస్తామని చెప్పేసి అనేకమైనటువంటి హామీ ఇచ్చారు. కానీ ఎక్కడెక్కడ అమలు ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పంచాయతీ కార్మికులు ఒప్పుకున్నారు. ఈరోజు వికారాబాద్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8 తారీఖు రోజు ఒకరోజు సమ్మె చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు ఈ పిలుపునివ్వడం జరిగిందంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తూ ఉన్నది. కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు 9, 8, 6 నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు పరిగి నియోజకవర్గంలో, అదే రకంగా వికారాబాద్ జిల్లాలో గిట్టంగా పెండింగ్ వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి గిట్టంగా ఉంది. దాంతోపాటు మేము ఏమడుగుతున్నామంటే సమ్మె కాలంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ సమ్మె టెంట్ల దగ్గరికి వచ్చి హామీలు ఏవైతే ఇచ్చిరో హామీలు అమలు చేయాలని చెప్పేసి రెండో డిమాండ్. మూడో డిమాండ్కి సంబంధించి ఏంటంటే ఈరోజు జీవో నెంబర్ 51 తీసుకొచ్చి ఈరోజు మల్టీపర్పస్ అనేటటువంటి పేరుతోటి ఈరోజు ఎక్కడ దొరికితే అక్కడ స్కూళ్ళల్లోని కాకుండా రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు అంటే రోడ్ల మీద ఉన్నటువంటి చెత్తను తీసేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు. వీరికి పని చేస్తున్నటువంటి సందర్భంలో బ్లౌజులు లేవు, బూట్లు లేవు, టవాల్స్ లేవు, సబ్బులు లేవు, నూనె లేవు, ఏ ఒక్కటి గిట్ట లేవు. ఇప్పుడు వానకాలము అనేక రోగాలు వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న పెద్దేముల మండలి ఇందూరులో ఏం జరిగిందంటే అంటే కరెంట్ సరి చేయకపోతే ఆయనకు పరికరాలు ఎలాంటి గిట్ట లేనటువంటి పరిస్థితులు ఆ రోజు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు అనేకమైనటువంటి పరికరాలు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా వేతనాలు ఏవైతున్నాయో ఈరోజు మున్సిపాల్లో జీవో నెంబర్ 60 ప్రకారం ఏదైతే ఇస్తున్నారో ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికుల గిట్టంగా జీవో నెంబర్ 60 పేరు మీద ఇవ్వండి అని చెప్పేసి CITU డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కేటగిరీల వైజ్గా వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు డ్రైవర్లకు జీతం, ఈరోజు వాటర్ మెన్లకు, ఈరోజు సీపర్స్ గిట్టంగా ఏదైతే మున్సిపాల్ ఇస్తున్నటువంటి దాని ప్రకారం ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.
అదే కాకుండా ఈరోజు కారాబార్లకు సంబంధించి స్పెషల్ కేటగిరీ కల్పిస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉన్నది. కానీ స్పెషల్ కేటగిరీ ఒకటే ఇస్తే కాదు, దాంతో పాటు వేతనం గిట్టంగా గౌరవ వేతనం ఉండాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు చెప్తా ఉన్నదో సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నదో దాన్ని అమలు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. పంచాయతీలో పనిచేసేటటువంటి వర్కర్లను గిట్టంగా పర్మనెంట్ చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం.